హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఇంకో గేమ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఫస్ట్ ఇప్పుడు ఒక షీట్ తీసుకున్నాను. ఆ షీట్ మీద A to Z అనే ఆల్ఫాబెట్స్ అన్ని కూడా రాసుకున్నాను. A to Z ఆల్ఫాబెట్స్ వచ్చేసి మనకు 26 ఉంటాయి కదండి. అలాగే 26 నెంబర్స్ అనేవి చీటీలలో రాసేసుకున్నాను. చూసారు కదా, ఇలా నెంబర్స్ అన్ని కూడా మనము చీటీలలో రాసుకోవాలి. ఇప్పుడు ఈ చీటీలన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి 1 minute టైం తీసుకోవాలి. 1 minute ఆ 30 seconds మన ఇష్టం అండి. టైం సెట్ చేసుకుని ఇప్పుడు మనము గేమ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ గేమ్లో అవుట్ అని కూడా నేను 4 షీట్స్లో రాసేసాను. చూసారు కదా, వీటిని కూడా నేను ఫోల్డ్ చేసుకుని వీటిలో మిక్స్ చేసేసుకుంటాను. ఇవి కూడా ఫోల్డ్ చేసేసుకున్నానండి, వీటిలో మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం 1 minute టైం లోపల ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ ఆల్ఫాబెట్లో మనము ప్లేస్ చేయాలన్నమాట ఆ షీట్ని. ఒకవేళ అవుట్ అని వస్తే మాత్రము మనకు అక్కడికి 1 minute టైం ఉన్నా కూడా మనకు గేమ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నేను గేమ్ అనేది ఎలా ఆడాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ చూపిస్తున్నాను. 6 టైం అనేది పెట్టుకున్నాను. 6 అనే నెంబర్ వచ్చింది. ఎఫ్లో కదా, సో ఎఫ్లో ఈ షీట్ని పెట్టేస్తున్నాను. నెక్స్ట్ 25 అంటే వై, సో వైలో పెట్టేస్తున్నాను. 20 ABCDEF టీ, 20 అంటే టీ అండి, టీలో పెట్టేస్తున్నాను. 4 D 12 L 19 K 3 6 7 8 19 S 2 B 18 R 3 C 23 W. అవుట్. ఇక్కడతో గేమ్ అయితే అయిపోయిందండి నాది. చూసారు కదా, మనం ఏ ఆల్ఫాబెట్ ఎంత నెంబర్లో ఉండాలో అంత నెంబర్లో ఆ చీట్ అని పెట్టేసేయాలి. ఇక్కడతో అవుట్ అని వచ్చింది కాబట్టి నా గేమ్ అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు నా స్కోర్ ఏంటో కౌంట్ చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9. ఆ స్కోర్ వచ్చేసి 9. ఇలా 1 minute టైం లోపల ఎన్ని చీట్స్ అనేవి మనము పెట్టగలమో చూసుకొని దాన్ని బట్టి ఎవరైతే హై స్కోర్ చేశారో వాళ్ళు విన్నర్ అనేది మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఆడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.